నమస్తే సార్. సార్ మీరు ఎలా ఉంది ఇలా బుక్ స్టాల్‌కి రావడం అంటే బుక్ ఫెయిర్‌లో? వాస్తవంగా ప్రతి పుస్తకం ఒక ప్రపంచం. అనేక ప్రపంచాలను చూడాలనుకున్నప్పుడు పుస్తక ప్రపంచంలోకి రావాలి. ఇదొక గొప్ప పుస్తక ప్రపంచం. మనిషి జీవితానికి అనేక పార్శ్వాలు ఉంటూ ఉంటాయి. ఆర్థిక అంశాలు, రాజకీయ అంశాలు, ఆధ్యాత్మిక అంశాలు, వాటితో పాటుగా సైంటిఫిక్ ఆలోచనలన్నీ మనిషిని ప్రభావితం చేస్తూ ఉంటాయి. కాబట్టి మనిషి తన దృక్పథానికి ఏ అంశంలో పట్ల ఆసక్తి ఉంటుందో ఆసక్తిని పుస్తకాల్లో వెతుక్కునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కాబట్టి అనేక మంది ఈరోజు ఈ పుస్తక ప్రదర్శనకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. నేను దాదాపుగా దశాబ్ద కాలం పైనుండి నేను రెగ్యులర్గా ఈ బుక్ ఎగ్జిబిషన్కి వస్తాను. కానీ నాకు ఈసారి కనిపించింది ఏంటంటే, ఈసారి మనకి ఈ పుస్తకాలను కొనుక్కోవడానికి వచ్చిన వాళ్ళల్లో యంగ్ జనరేషన్ ఎక్కువగా కనపడతా ఉంది. అలాగే టెక్నికల్ ఎడ్యుకేషన్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు కూడా బాగా కనపడతా ఉన్నారు. తర్వాత సాహితీ ప్రియులలో కొంత ఇప్పుడు మోడర్న్ సాహిత్యంలో కొన్ని మార్పులు వచ్చాయి. అంటే అస్తిత్వవాద సాహిత్యం బయటకు వచ్చింది. ఈరోజు మిత్రులు స్కైబాబా నేతృత్వంలో ఇక్కడ కనిపించేది కూడా అస్తిత్వవాద కవిత్వానికి సంబంధించి, అస్తిత్వవాద పుస్తకాలకు సంబంధించింది. ఇట్లాంటి కృషి చేస్తున్న వాళ్ళ పట్ల వాళ్ళకు ఆదరణ కూడా ఈరోజు లభిస్తూ ఉన్నది. మొట్టమొదటిసారిగా ఆర్గనైజర్స్ ఓపెన్ థియేటర్ పెట్టారు. ఆ ఓపెన్ థియేటర్ మోడల్ కూడా ప్రాచీన సింధు నాగరికతలో లేదా ఇక్కడ ఈక్ష్వాక సామ్రాజ్యంలో లేదా రోమన్ సామ్రాజ్యంలో ఏ రకంగా స్టేడియం ఉంటుందో ఆ స్టేడియం మోడల్లో పుస్తక ప్రదర్శన తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అలాగే చిన్న పిల్లలతోటి ప్రధానంగా సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. అంటే పిల్లల్లో ఉండే సృజనాత్మకతను బయటికి తీసుకురావడం కోసం రకరకాల కార్యక్రమాలు వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేశారు. అలాగే మొట్టమొదటిసారిగా నేను రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్గా అసలు యాన్షియంట్ కాలం నుంచి అంటే ప్రాచీన కాలం నుంచి బ్రహ్మీ లిపి ఈ దేశానికి మూల లిపి, అన్ని లిపిలు అక్కడి నుంచే బయటకు వచ్చాయి. అశోకుడు దానికి ప్రధానంగా భారతదేశం మొత్తం దాన్ని స్ప్రెడ్ చేసిన వారు. కానీ ఆ బ్రహ్మీ లిపి నుంచి తెలుగు భాషలో ఎన్ని పరిణామక్రమాలు జరుగుతున్నాయో ఆ పరిణామక్రమాలకు దర్పణంగా అనేక పుస్తకాల ప్రదర్శన పెట్టాము. మేము 348లో దాన్ని అది ఉంది. అయితే మేము ప్రధానంగా మాలాంటి వాళ్ళం కోరుకునేది ఏంటంటే, యువత ప్రధానంగా వ్యసనాలకు దూరంగా ఉండడం కోసం, డ్రగ్స్ అట్లాంటి వ్యసనాలకు దూరంగా ఉండడం కోసం పుస్తకాలను వాళ్ళు తమ జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలి. ఇక్కడ ఒక రచయిత ఒక పుస్తకాన్ని రాయడం వెనక దశాబ్దాల పడే శ్రమ ఉంటుంది. అనేక నిద్రైన రాత్రులు, అనేక పరిపక్వతతో కూడుకున్న అంశాలను సృజించడం ద్వారా మాత్రం పుస్తకాన్ని బయటికి తీసుకొస్తూ ఉంటాడు. ఇక్కడ ఒక పుస్తకాన్ని చదవడం డెఫినెట్గా ప్రజల్లో కానీ ప్రధానంగా మనుషుల్లో ఒక అద్భుతమైన మార్పు తీసుకొస్తూ ఉంటుంది. కానీ ఇట్లాంటి పుస్తక ప్రపంచంలో రావడం వల్ల ఏమవుతుందంటే సమాజంతో అనుసంధానం ఏర్పడుతుంది. ఒక పుస్తకాన్ని ప్రేమించడం అంటే మనుషులను ప్రేమించడం, ఒక పుస్తకాన్ని ప్రేమించడం అంటే సమాజాన్ని ప్రేమించడం, ఒక పుస్తకాన్ని ప్రేమించడం అంటే ప్రపంచాన్ని ప్రేమించడం. కాబట్టి ఈరోజు భారతదేశంలో ఏదైతే మనకు భిన్నత్వంతో కూడుకున్న సమాజం ఉందో అందులో ఏకత్వాన్ని తీసుకురావాలంటే ద స్పిరిట్ ఆఫ్ వన్నెస్, టుగెదర్నెస్, యూనిక్నెస్ తీసుకురావాలనుకుంటే పుస్తక ప్రపంచాన్ని ప్రేమించాలి. ఇంకా తరతరాల నుంచి పుస్తకాలను ప్రేమించే సంస్కృతి ఉంది. బుద్ధుడు అందుకోసమే ఆ రోజుల్లో నలంద, తక్షశిల, అట్లాగే ఉదంతపురి, విక్రమశిల లాంటి గొప్ప గొప్ప విశ్వవిద్యాలయాల్లో లైబ్రరీస్ ఉన్నాయి. ఆ వారసత్వాల కొనసాగింపే ఈరోజు పుస్తక ప్రదర్శన. కాబట్టి నేను మీ ద్వారా, ఎందుకంటే మీరు చాలా పాపులర్ ఛానల్, చాలామంది చూసే ఛానల్ కాబట్టి మీ ద్వారా నేను విజ్ఞప్తి చేసేదంటే, దయచేసి చదువుకున్న అందరూ కూడా ఈ పుస్తక ప్రదర్శనశాలకు రండి, పుస్తకాలను మీరు కొనండి. అట్లాగే దీని తద్వారా ఈ నాగరికత పురోగమనాన్ని ఈ తరం నుంచి మరొక తరానికి తీసుకుపోయే క్రమంలో మీ పాత్రను పోషించాలని మీ ద్వారా మేము ప్రజల్ని అలాగే రీడర్స్ని, చదువరులని కోరుతున్నాం.